హాయ్ గాయ్స్! నేనైతే ఇప్పుడే 'గేమ్ చేంజర్' మూవీ చూసొస్తున్నాను. మరి మీలో ఎవరైనా చూసుండకపోతే ముందు వెళ్లి చూసొచ్చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఆ మూవీ రివ్యూ చేస్తున్నాం. ఈ మూవీ మీద నేను ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండానే వెళ్ళాను. సో, అందుకని ఈ మూవీ కొంచెం చూడగలిగాను. మూవీలో చాలా సీన్స్ అయితే మనకి అన్‌న్యాచురల్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మనం చూసిన సీన్స్ సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు ఉంటుంది. సో, అంతగా ఇంట్రెస్టింగ్‌గా లేని పార్ట్స్ అయితే కొన్నున్నాయి. ఇంకా కొన్ని అన్నెసెసరీ సీన్స్ అండ్ కొన్ని అన్నెసెసరీ క్యారెక్టర్స్ కూడా అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు ఈ మూవీలో. మూవీ కంప్లీట్‌లీ ఒక పొలిటికల్ డ్రామా మీద అయితే రన్ అవుతుంది. అదే థీమ్ మీద మొత్తం మూవీ మొత్తం డ్రాగ్ చేశారు. కాన్సెప్ట్ అయితే బానే ఉంది. బట్ కొన్ని అన్‌న్యాచురల్ సీన్స్ వల్ల మూవీ అంతగా రీచ్ అవ్వకపోవచ్చు. ఇంక మన హీరో మీ అందరికీ తెలిసిందే ఐఏఎస్ కలెక్టర్ కాబట్టి అతను చార్జ్ తీసుకుంటారు. తను కలెక్టర్‌గా ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే చేయాలో అవన్నీ చేస్తాడు. మనకు అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇంతకుముందు మనం మూవీస్‌లో చూసినట్టే ఉంటుంది. సో, ఆల్మోస్ట్ మనకి ఒకే ఒక్కడు మూవీ ఫ్లేవర్‌లోనైతే ఉంటుంది. అసలు బ్రహ్మానందం గారిని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. మరి శంకర ఫిల్మ్ కాబట్టి బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉందని అనుకుంటున్నారేమో. మరి దానికోసమైనా తీసుకుండొచ్చు. సో, ఈ మూవీలో మన హీరో అండ్ హీరోయిన్ అండ్ విలన్ వీళ్ళు ముగ్గురు అయితే కంప్లీట్‌లీ వాళ్ళ రోల్స్‌కి ప్యూర్‌గా జస్టిఫికేషన్ చేశారు. ఎస్పెషల్లీ విలన్ సూర్య అయితే కంప్లీట్ రోల్‌కి ప్రాపర్ న్యాయం చేసేసారనే చెప్పాలి. ఇంకా సాంగ్స్ గురించి చెప్పాలంటే మనకి 'దోప్' సాంగ్ అండ్ 'జరగండి' సాంగ్ అయితే విజువల్‌గా చాలా బావుంటాయి చూడ్డానికి. ఆ సాంగ్స్‌లోనే చాలా బడ్జెట్ యూజ్ చేసినట్టు అనిపిస్తది. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే 'అప్పన్న' సాంగ్ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంటది. అండ్ అది చాలా కనెక్ట్ అవుతది. అండ్ మూవీకి అదొక ఇంపార్టెంట్ సాంగ్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్‌లో అయితే ఒక మంచి ప్లాట్‌ని రివీల్ చేశారు. ఇంక సెకండ్ హాఫ్ అయితే మనకి కంప్లీట్‌లీ ఫ్లాష్ బ్యాక్‌తో స్టార్ట్ అవుతుంది. అందులో మన హీరో ఫాదర్ ఇంకా అతని ఫ్యామిలీ స్టోరీ అసలు ఈ పొలిటికల్ ఎజెండా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇంక ఈ ఫ్లాష్ బ్యాక్‌లో మన రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. రామ్ చరణ్ గారికి ఫ్లాష్ బ్యాక్‌లో అతని క్యారెక్టర్‌కి ఒక చిన్న స్టామరింగ్ అయితే వాళ్ళు పెట్టారు. అంటే స్టామరింగ్ అంటే నత్తి. సో, అతను ఆ నత్తితో ఆ రోల్‌కి జస్టిఫై చేశారు యాక్టింగ్‌లో. మన రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్‌లో అయితే కంప్లీట్ పీక్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. ఇంక మన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తర్వాత మనకి ఇంక మూవీ మన మెయిన్ ప్లాట్‌లో రన్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి మనకి కంప్లీట్‌లీ ఒక గవర్నమెంట్ అధికారి అట్ ద సేమ్ టైమ్ ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్‌లో ఉన్న ఒక పర్సన్. వీళ్ళిద్దరికి వార్ జరిగితే ఎలా ఉంటదో అలా ఉంటుంది కంప్లీట్ మూవీ. బట్ క్లైమాక్స్‌లో మాత్రం కంప్లీట్ డిజాస్టర్ అనే చెప్పాలి. అది కంప్లీట్ అన్‌న్యాచురల్‌గా ఉంటది. ఆ సీక్వెన్స్ గాని, ఆ ఫైట్స్ గాని ఏదైనా సరే. బట్ మూవీ ఎలాగైనా ఎండ్ చేయాలి కాబట్టి మన 'శంకర్' మూవీ భారీ బడ్జెట్ లెవెల్‌లో ఫైట్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలి కాబట్టి లాస్ట్‌లో సో, అటువంటి ఫైట్స్ పెట్టారనైతే మనకనిపిస్తుంది. ఇంకా మూవీ ఎండింగ్ అయితే ఏంటి అప్పుడే మూవీ అయిపోయిందా అన్నట్టు ఉంటది. మనకి ఇమ్మీడియేట్‌గా టైటిల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా సినిమా అయిపోయినట్టే అక్కడితో. జనాలందరూ ఇంక బయటకి వచ్చేయడమే. సో, ఇంక ఈ మూవీ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ప్రజల కోసం పనిచేయాలి. డబ్బుని ఆశించకుండా ఒక పార్టీని నిర్మించాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే కాన్సెప్ట్‌లో రన్ చేశారు. సో, మూవీ అయితే కంప్లీట్‌లీ యావరేజ్‌గా ఉంటది. అంతేం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎళ్తేనే చాలా బెస్ట్. నేనైతే ఈ మూవీకి కంప్లీట్‌లీ ఒక 2 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. సో, మీకెలా అనిపించిందో మీరు మూవీ చూసాక కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఇది గైస్ మన వీడియో ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అంతవరకు సెలవు. బాయ్.